ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. స్వామి వినాయక, తెలుసో తెలియకో మేం తప్పులు చేసుంటే మమ్మల్ని క్షమించి దీవించవయ్యా. నువ్వే లెంపలేసుకున్నావంటే ఎన్నో పాపాలు చేసినా మా ఆయన తిలోత్తమ అత్తయ్య కొరడాతో కొట్టుకోవాలేమో. హే అవునే, నిన్ను చేసుకోవడమే నేను చేసిన పెద్ద తప్పు. బావగారు ఊరికే ఉండండి, అక్క మాటల్ని సీరియస్గా తీసుకోకండి. సర్లే, మా అందరికీ హారతిచ్చారు, మరి గాయత్రికి ఏమిస్తారు? ప్రసాదం ఇవ్వండి. డ్రెస్ మీద పారబోసుకుంటుంది, ఏదైనా పండివ్వండి, తింటుందేమో. పండు రోజు తినేదే. స్వామివారికి పెట్టిన నైవేద్యం తినాలంటే అదృష్టం ఉండాలి. అవునక్కాయ్, నైనమ్మా హారతి ఇచ్చేసాం కాబట్టి ఇక నైవేద్య ప్రసాదాలని అందరికి పంచిపెట్టచ్చు. ఉండ్రాళ్ళనైతే చెరొకటి ఇవ్వచ్చు, కానీ ప్రసాదాన్ని ఎలా పంచుతాం బాబాయ్? భోంచేసేటప్పుడు తినొచ్చులే, అయినా స్వామివారి దగ్గర కాసేపైనా ఉండనివ్వండి. పర్వాలేదు హాసిని, హారతిచ్చారంటే దేవుడు అన్ని రకాల నైవేద్యాలను స్వీకరించినట్టే. అయితే ముందు వదినకి తినిపిద్దాం. ఏంటి మమ్మీకా? తినకూడదేదో తింటుందా మీ మమ్మీ? కాదు కదా, ప్రసాదమే కదా పెడుతుంది. కరెక్టే అనుకో. అనుకోవడం ఏంటి బ్రో, తినకూడదే ఏంటి? నాకు అర్థమైంది. స్వయంగా అత్తయ్యనే వండారు కాబట్టి తినగలుగుతారో లేదో అని ఆలోచిస్తున్నారు. అంత చండాలంగా ఏమీ చెయ్యరు అత్తయ్య, బానే వండుతారు. మీరిటివ్వండి పిన్ని. అయినా సరే ముందు నాకొద్దులే హాసిని. పసిపిల్ల గాయత్రిని తిన్నివ్వు. అరచేతిలో ఒక స్పూన్ పెడతానత్తయ్యా. వద్దొద్దు, చిన్నపిల్లలు దేవుడితో సమానం. దేవుడు తిన్నాక ఇంకెవరైనా తినొచ్చన్నావు కదక్కాయ్. అన్నాను కానీ నేను తర్వాత తింటానులే. గాయత్రి, నువ్వు తినమ్మా ముందు. దేవుని ప్రసాదం ముందుగా తనే తినాలని రూలే లేదు కదా అత్తయ్య. మనమెందుకు తినకూడదు? ఇటివక్క ఒక్క స్పూన్ తింటాను, సరేనా? ఒక నిమిషం ఆగుతావా? గిన్నెలా చేతులు మారుతుంటే పెద్ద మరదలు ఏమీ అనడం లేదేంటి? ఎవరికి వాళ్ళు నైవేద్యాన్ని తీసుకుంటున్నారు, కానీ ఎవరూ తినడం లేదు, ఇంకెవరికి పెట్టడం లేదు. చిన్నలుడు సుమ్మనమ్మని తినకుండా ఎందుకు ఆగమన్నావు? ఇలా ఇవ్వు. విక్రాంత్ బాబు, డెకరేషన్ చేయలేదు, పూజ దగ్గరకొచ్చి కొంచెం కూడా సాయం చేయని సుమనకి ఎందుకు అందరికన్నా ముందు దేవుడి నైవేద్యాన్ని తినే అదృష్టాన్ని కలిగించాలి? తింటే ముందు నువ్వు పోతావురా. అందుకని తనకివ్వకుండా ముందు నేను తింటాను. ఆగలడు, ఎక్కువ కష్టపడింది నేను, ముందు నేను తింటాను. స్వామివారిని అంత బాగా అలంకరించింది నేను, కాబట్టి నేనే ముందు తినాలి. ముందు పిల్లకి పెట్టమని చెప్పిన వాళ్ళు ప్రసాదాన్ని అటు ఇటు తిప్పుతున్నారే.
ఎవ్వరూ కాదు గాని తీసుకువెళ్ళి పూజకి రాని విష్కి ముందు తినిపించండి. ఆ ఆ ఆ పనన్నా చేయండి. ఆ సాయం చేయని నేనే తినకూడదన్నప్పుడు పూజకి రాని బావగారెందుకు తినాలి? ఎవరు తినిచేస్తారు గాని నాకు టెన్షన్ ఎక్కువ అవుతోంది. ఓ పని చేయండి, నాకు ఇచ్చేయండి. హ? ఇప్పుడు నాకలేం. చివర్లో జుర్రుకునేటప్పుడు శుభ్రంగా గిన్నెని నాకిచ్చేయొచ్చు, కడగాల్సిన పని లేకుండా. ఏహే, చిచ్చి, జోక్ చిట్టి. నేను తింటున్నాను. రెడీ 1 2 3 వద్దులే. ఏమైందక్క? పాపం గాయత్రి ఎంత ఆశగా చూస్తుందో చూడు చెల్లి. పెద్దవాళ్ళయ్యారు కానీ వీళ్ళకి బుద్ధి లేకుండా ప్రసాదం కోసం కొట్టుకుంటున్నారు అని అనుకుంటున్నావా పాపా? ముందు నువ్వే తిందువు గాని. ఆనమ్మా, నోరు తెరు నా బంగారు తల్లి. ఆను. ఏమైందమ్మా అలా వచ్చారు? ఏదో వచ్చిపోయిందండి. ఎలుకత్తయ్య, ఏయ్, ఏదో ఎలుగుబంటి వచ్చినట్టు అంతలా అరవాలా? ప్రసాదం అంతా నేలపాలైపోయింది. ఏ ఒక్కరూ తినలేదు చూసారా? ఎలుకంటే విఘ్నేశ్వరుడు బంటు వాహనం కూడా ఎందుకు వచ్చి ఇలా చేసిందో. స్వామివారికి కోపం వచ్చినట్టుంది బాబాయ్. నా దగ్గర పెట్టిన నైవేద్యాన్ని 10 నిమిషాలు కూడా ఉంచకుండా కక్కుర్తిపడి ఎవరికి వాళ్ళు తినేద్దామని చూసినందుకు ఇలా చేశారనుకుంటా. ఎలుక రాకపోతే బావుండేది. గాయత్రి తినేది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.